తో విజ్ఞానం పెంపొందుతుంది. జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ నవచేతన సంచార పుస్తకాలయం ప్రారంభించిన డీఎస్పీ రఘుచందర్ పుస్తక పఠనంతో విజ్ఞానం పెంపొందుతుందని జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్ వద్ద నవచేతన విజ్ఞాన సమితి ప్రజాపక్షం దినపత్రిక వారి సంచార పుస్తకాలయం ప్రదర్శనను నవచైతన్య విజ్ఞాన సమితి సంస్థ ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లా ప్రజాపక్షం ప్రతినిధి ఎన్ఎం కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం ఉదయం 11 గంటలకు జగిత్యాల పట్టణ సిఐ వేణుగోపాల్తో కలిసి జగిత్యాల డీఎస్పీ ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ రఘుచంద్ర మాట్లాడుతూ పుస్తకాలు చదవడం వలన కొత్త విషయాలు తెలుసుకోవచ్చని చెబుతూ ప్రతి ఒక్కరు పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలన్నారు. ప్రపంచంలో జరిగిన విషయాలు వ్యక్తిత్వం వికాసం చైతన్యానికి సంబంధించిన అన్నిటికీ మూలాధారం పుస్తకమేనని అన్నారు. పుస్తకాలు చదవడం ద్వారా ప్రపంచ విజ్ఞానం తెలుసుకోవచ్చని, పుస్తకాలు ప్రతి మనిషిని ఉత్తమంగా తీర్చిదిద్దుతాయని, ప్రపంచ విజ్ఞానం పెంపొందిస్తాయని, మంచి నడవడిక నేర్పుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పాత్రికేయులు సంపత్ కుమార్, సిరిసిల్ల వేణుగోపాల్, పులి నర్సయ్య, బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షులు వంశీ, నవచేతన విజ్ఞాన సమితి సంచార పుస్తకాలయం ఇన్ఛార్జ్ టిహెచ్ గోపాలకృష్ణ, ప్రభాకర్, యాదయ్య, పాఠకులు తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల పట్టణ ప్రజలకు నమస్కారం. ముఖ్యంగా మన జగిత్యాల పట్టణంలో ఈ మొబైల్ లైబ్రరీ పెట్టడం చాలా సంతోషం. ఈ లైబ్రరీ ద్వారా ఇందులో నేను చూశాను, చాలా మంచి మంచి పుస్తకాలు వివిధ భాషలలో అందుబాటులో ఉన్నాయి. దీన్ని ప్రజలు మరియు విద్యార్థులు అందరూ సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే మనం ఎంత ఆధునిక యుగంలో ఉన్నా కూడా ఏంటంటే పుస్తక పఠనం ద్వారానే మన మెదడు కావచ్చు, మన ఆలోచన విధానం కావచ్చు, అన్నీ మనకు మారుతూ ఉంటాయి. మన ఆలోచన సరళి కూడా మారుతుంది. ఎన్ని ఎక్కువ బుక్స్ చదివితే అంత విజ్ఞానం వస్తుంది. కాబట్టి ఏంటంటే ఇంత మంచి అవకాశాన్ని జగిత్యాల